భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయను చూసినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయను చూసినప్పుడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు దేవుడే. దేవుడే యెహోవయున్నాడు, నీ సాయమునకు దేవుడే సన్నయున్నాడు. దేవుడే యెహోవయున్నాడు, నీ సాయమునకు దేవుడే సన్నయున్నాడు. చెరసాలలో వేసిన తమ దేహమంతా గాయాలతో నిండిన. చెరసాలలో వేసిన తమ దేహమంతా గాయాలతో నిండిన. పాడి కీర్తించి పాలు శీలాలు కొనియాడే. పాడి కీర్తించి పాలు శీలాలు కొనియాడే. భూకంపం భూకంపం కలగలేదా? ఆ భక్తులు ముగ్గురు చెర నుండి విడుదల కాలేదా? భూకంపం కలగలేదా? ఆ భక్తులు ముగ్గురు చెర నుండి విడుదల కాలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయను చూసినప్పుడు. ఆస్తి ఎంత పోయినా, తమ దేహమంతా కురుపులతో నిండినా. ఆస్తి అంతా పోయినా, తన దేహమంతా కురుపులతో నిండినా. అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయే. అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయే. అనియోబు పలకలేదా? ఓ భక్తుడా, అనియోబు పలకలేదా? థ్యాంక్ యూ జీసస్. నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఈ సాంగ్ వింటుంటే. ఎంత డిప్రెషన్లు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఈ సాంగ్ వింటున్నప్పుడు దేవుడు నా పక్కన నిల్చొని నాకేదో నేర్పిస్తున్నట్టు అనిపిస్తుంటుంది. థ్యాంక్ యూ జీసస్. చాలామంది కూడా చాలా సమస్యలతో బాధపడుతున్నట్టు ఇప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు తన వ్యక్తిగత ప్రార్థనలో గుర్తు చేసుకోండి. నిజంగా దేవుడు మాటలు వినిపిస్తూ ఉంటాయి, ద్వారాలు తెరుస్తూ ఉంటాడు, అద్భుతాలు చేస్తూ ఉంటాడు. చనిపోయిన శవాలను లేపిన దేవుడు, లాజర్ను లేపిన దేవుడు. ఎజికేల్ గ్రంథంలో ఎముకలకు చర్మం ఇచ్చి జీవం ఇచ్చిన దేవుడు. నీ యొక్క బాధలను, నీ యొక్క ఇబ్బందులను, నీ యొక్క ఒంటరితనాన్ని దేవుడు విడిపించడానికి చాలా సులువు, చాలా ఈజీ. ఓపికతో ఎదురుచూడు. ఇజ్రాయేల్ ప్రజలను ఎర్ర సముద్రం నుంచి నడిపించేటప్పుడు సింపుల్ వన్ వర్డ్, ఖాళీ నువ్వు నిల్చో, బాకీ కామ్ దేఖ్లేంగి. చాలా మంచి మాటలు కదా. యోబు మన మోషే ఏమంటాడు? నాతో కాదు, నేను ఇప్పుడు ఐగుప్తుకి వెళ్ళను. ఎందుకు అంటే ఆ రాజు నేను కనిపిస్తే నన్ను చంపేద్దాం అనుకుంటుండు. నేను ఆడ ఒక నరహత్య చేసి బయటకు వచ్చిన, నేను ఆడికి వెళ్ళను అంటాడు. కానీ దేవుడు ఏమంటాడు? నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా అంటాడు. అక్కడ ఏమంటాడు? నేను నత్తివాడిని, నాతో కాదు, నేను వెళ్ళను అంటాడు. నువ్వు వెళ్ళాల్సిందే అంటాడు. చాలామంది అనుకుంటా అంటారు, నాకు డబ్బు లేదు, ధనము లేదు, జ్ఞానం లేదు, స్టడీ లేదు, ఉద్యోగం లేదు. కానీ నువ్వు దేవుని నమ్మినందుకే, తన బిడ్డవైనందుకే, తన రక్తం పెట్టి నిన్ను కొన్నందుకే నువ్వు అందరికన్నా గొప్పవాడవి. అంతే, నీకు ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ ప్రేయర్ చేసేసారు. ఆమేన్. అంతే. ఆడేమంటాడంటే, దేవుడు ఏమన్నాడని, ఆ కొండను చూసి అంటే ఒక మాట మాట్లాడితే సముద్రంలో పడవేయబడతాడంట. ఆవగింజంత విశ్వాసం ఉన్నా సరే అట్లా అవుతుందంట. ఇంకేం చెప్తా అంటాడు, ఒక మాట, కొన్ని మాటలు గుర్తొస్తా అంటే, నీ త్రల్ల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నది, అది ఏది కూడా నా ప్రణాళిక లేనిది రాదు అంటాడు. ఇంతకన్నా ఇంకా మంచిగా ఇంకేముంటుంది చెప్పు. రీసెంట్గా ప్రజెంట్ జరుగుతున్న ఈ యొక్క సిచ్యువేషన్లో అమెరికాలో చార్లీ క్రిక్ చనిపోయినట్టు మన
ప్రవీణ్ పగడాల చనిపోయింది. కానీ ఇవన్నీ చూస్తుంటే దైవజనుల మీదకి, చర్చిల మీదకి, సంఘాల మీదకి దాడులు, నైజీరియాల దగ్గర జరుగుతున్న దాడులు, కానీ ఇవన్నీ చూస్తుంటే ఇంత ఒక ఈ దాడులని జరుగుతున్న ఈ సమయంలో రీసెంట్గా ఒక ఏది మన ఉమెన్ వరల్డ్ కప్ అనేది ఒకటి జరిగింది, మీకు అందరికి తెలుసు కదా. ఉమెన్ వరల్డ్ కప్లో జెమిమా అనే ఒక 25 years ఓల్డ్ ఒక గర్ల్ అద్భుత సాక్ష్యం, దేవుని సువార్త ఎట్లా పంచిపెట్టింది అది మనం అంతా చూసినాం కదా. చాలా అద్భుతమైన, చాలా అసలు ఉద్యోగం. క్రిస్టియన్ అందరికీ ఒక కాలర్ ఎగరేసి తిరగొచ్చు అనిపించింది. ఆ పేరు పెట్టుకొని ఇంకా 100 సంవత్సరాలు బతకొచ్చు అన్నట్టుగా ఇచ్చింది సాక్ష్యం. ఎట్లా తనను వరల్డ్ కప్ నుంచి తీసేసి తన తండ్రిని అది ఐసీసీ బోర్డు నుంచి తప్పించి మనల్ని మీరు సువార్త ప్రకటిస్తున్నారు, మీరు చర్చి ప్రార్థనలు చేస్తున్నారు, మత మార్పిడి చేస్తున్నారని వాళ్ళని తొలగిస్తే వాళ్ళ మమ్మీ ఒక మాట చెప్పిందట. ఏమని? వరల్డ్ కప్ అనే ఒక ఫిగర్ను, ఒక బొమ్మను తీసుకొని తన ముందు పెట్టుకొని ప్రతిదినం ప్రార్థించు అని తన తల్లి మాటల నుంచి మేము ప్రతిరోజు ప్రార్థించడం వల్ల 6 months తర్వాత ఆఫ్టర్ 6 months టీంలో జాయిన్. తన తండ్రి కూడా రిటర్న్ అయ్యిండు. ఆడ జాయిన్ అవ్వడమే కాదు, తన ఫిఫ్త్ డౌన్ తన బ్యాటింగ్. కానీ ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ 2లో ఆడే మ్యాచ్లో తెలియదు, వికెట్లు పోతున్న తరుణంలో మ్యాచ్ టైట్ పొజిషన్లో ఉన్న టైంలో సడన్గా జమీమా ఫస్ట్ డౌన్లో వచ్చింది. ఫస్ట్ డౌన్లో వచ్చినప్పుడు ఆడిన ఆట తీరు వావ్ అనిపించింది. ఆమె 6 months ప్రార్థన ఆడ దేవుని నామానికి ఘనతగా ఫైనల్ దాకా ఆడి సెంచరీ సెలబ్రేషన్ 50 కానీ సెంచరీ కానీ సెలబ్రేషన్ చేయకుండా డైరెక్ట్ అత్యవసరమైన మ్యాచ్, అది డైరెక్ట్ మ్యాచ్ విన్ తర్వాతనే దేవుడి గురించి చాలా గొప్పగా సెలబ్రేషన్ చేసింది. ఏమని చెప్పింది? నిజంగా ఒక టైం నా సెంచరీ అయిపోయినంత మ్యాచ్ మొత్తం ప్రెషర్ బాగా బిల్డ్ అవుతున్న టైంన నాకు ఆ స్టెమినా లేదు, నాకుతోనే అయితలేదు, చాలా అది అవుతున్న టైంన నాకు ఒకటే మాట గుర్తొచ్చింది, దేవుని వాక్యం గుర్తొస్తుంది. మోషే ఎక్సోడస్ 14:14 కాలి నువ్వు నిలుచొని చేస్తా. ఇజ్రాయేలును ఎర్ర సముద్రం నుంచి నడిపించిన దేవుడు, నా దేవుడు ఈ మ్యాచ్ విజయాన్ని నాకు ఇస్తాడని మనసులో అనుకొని ప్రేయర్ చేసుకొని బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక్క దగ్గర కూడా తడబడకుండా, లైఫ్ రాకుండా, అది ఇట్లా తప్పు ఆడకుండా ప్రతి షాట్ పర్ఫెక్ట్గా ఆడి వరల్డ్ ఉమెన్ టీంని ఫైనల్ తీసుకొని వచ్చి మ్యాచ్ గెలిపింది. ఆ మ్యాచ్ విజయం తర్వాత మాట్లాడిన మాటలలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్స్ మై జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆ క్రెడిట్ అంతా దేవునికి ఇవ్వడం అది చిన్న మాట కాదు తెలుసా. మతోన్మాదులకు, ఇది పడనోళ్ళకు అది నచ్చలే, ట్రోల్ చేశారు. కానీ వరల్డ్ వైజ్ వావ్ అనిపించేటట్టు ఉంది. దేవునికి ఆ నామం ఘనతగా మారింది. చాలామంది ఆ మాటలు విని క్రిస్టియన్ మీద పాజిటివ్ వచ్చేసింది. అయితే మనం ఒకటి ఆలోచించుకోవాలి, మన దేవుడు పక్కాన్ని మనల్ని ఎక్కడ అవమాన పొందనీయడు. నిందలు కన్నా నీకు ఎక్కడ పడిపోతావో అక్కడనే లేవనెత్తుతాడు. అది గ్రేట్ దేవుడు. ఇంకా నిజంగా చాలా బాగా అనిపించింది. మనం కూడా ప్రతి సమయం ముందు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రతిసారి మనకు ఏదో ఒక ఇబ్బందులు ఏంటంటే పొలిటికల్గా కానీ, ఫైనాన్షియల్గా కానీ, అనారోగ్యంలో కానీ, ఒంటరితనంలో, ఫ్యామిలీ సఫరింగ్లో కానీ, పిల్లల విషయంలో కానీ బాధపడుతున్నప్పుడు, ఒంటరితనంలో ఉన్నప్పుడు, మనకు దిక్కు తెలియని స్థితిలో ఉన్నప్పుడు, అప్పుడు ఒక మాట గుర్తు చేసుకోండి, నీ పక్కన బైబుల్ ఉంది, వాక్యమే జీవమై ఉంది. ఆ తండ్రిని గుర్తు చేసుకోండి, వాక్యం చదవండి, ప్రేయర్ చేయండి. డెఫినెట్గా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు పక్షపాతి గలవాడు కాదు, ఆయన సమస్తాన్ని చేయగలడు. 2 కాసులు ఇచ్చిన తల్లిని బైబిల్లో ఎక్కడ సువార్త ప్రకటింపబడితే అక్కడ ఆమె గురించి చెప్పబడుతుంది. ఏలియా దగ్గర 2 చపాతీలు ఉన్న ఒక స్త్రీ చివరిసారి తిని చనిపోదాం అనుకున్న ఆ స్త్రీ ఒకటి సాయం చేస్తే తన ఏంటిది
తన ధనమైపోకుండా ఆమెను ఒక ధనవంతురాలుగా పిలువబడుతుంది. మనము మన దేవుని కొంచెం మాత్రం విశ్వసిస్తే ఎలీషా దగ్గర ఏం చేస్తాడు, ఎండిన ఎముకలకు నీ మాట మాత్రం సెలవివ్వు, అద్భుతం జరుగుతుంది అంటాడు. ఎండిన ఎముకలకు ఎజ్కేల్ గ్రంథంలో చెప్తా అంటాడు. అలాంటి అద్భుతాలు జరిగినాయి. ఆ దేవుడు ఇంకా సజీవంగానే ఉన్నాడు. దాంట్లో డోంట్ డౌట్. మీరు ఏం చేయాలి? ప్రేయర్ అంతే. మన దేవుని నమ్మడమే అంతే, వేరేదేమీ లేదు. ఆడ అద్భుతాలు చేయడానికి ఆ దేవుడు ఇంకా సజీవుడే మన మధ్యనే ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి ఏకీభవిస్తారో వారి మధ్యనే అంటున్నాడు కదా, ఆ దేవుడు మన మధ్యనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, వింటూనే ఉన్నాడు ప్రతి సెకండ్. మన దేవుడు కునుకడు, నిద్రపోడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ అందరికీ. థ్యాంక్ యూ మై జీసస్. దేవా, నాకు కూడా ఇక్కడ కూడా నాకు ఈ వీడియో చూస్తున్న అందరికీ కూడా అపనమ్మకం కలగకుండా చూడండి తండ్రి. యేసయ్య నీకు తండ్రి, మా సమస్తను ఎరిగినవాడు తండ్రి, మా మా హృదయ తలంపులను ఎరిగిన దేవా నీకు తండ్రి. ప్రతి విషయంలో మాకు ఉదయము సాయంత్రము మాకు మా శ్వాస ఉన్నంత వరకు ప్రభా నీకు తండ్రి మేము నిన్ను స్తుతించి నిన్ను గణపరిచి ప్రభా నీకు నీ యందు ప్రభా నీకు మేము ఆనందించుటకు మాకు నేర్పించండి. మా కుటుంబాలను మేము చేస్తున్న పనులలో మా ద్వారా నీ నామం ఇంకా ఘనత తెచ్చుకోవాలని కోరుకుంటూ నా దేవా నా తండ్రి యేసయ్య నీకు తండ్రి, చదువుకునే వారికి మంచి జ్ఞాపక శక్తిని దయచేయండి. రాజకీయంగా ఉన్నవారికి సపోర్టును దయచేయండి. వాళ్ళు మంచి పరిపాలన అందించుటకు సాయం దయచేయండి తండ్రి. అలాగే నాయన నీకు తండ్రి, ఉద్యోగాలు చేస్తున్న వారికి, వ్యాపారాలు చేస్తున్న వారికి ప్రభా నీకు తండ్రి, కొత్త బిజినెస్లు చేయాలనుకున్న వారికి వాళ్ళ ఒక ఆలోచనలో వాళ్ళ తలంపులలో మీరు ఉండి ప్రభా నీకు వాళ్ళు నడవవలసిన త్రోవలను వాళ్ళని నడిపించండి తండ్రి. అలాగే నాయన తండ్రి, విదేశాల్లో కానీ, నైజీరియాలో కానీ, ఎక్కడైనా ప్రభా నీకు తండ్రి, యేసు క్రీస్తు నామం ధరించుకున్న ప్రతి కుటుంబాన్ని పట్ల ప్రభా నీకు తండ్రి, నీ యొక్క దేవదూతల రక్షణ కాపుదల దయచేసి ప్రభా నీకు తండ్రి, రాబోయే కాలంలో నీ రాకడ ఆలస్యం అయితే ప్రభా నీకు తండ్రి, భూమి అంతా ప్రభా నీకు తండ్రి, ఈ భూలోకం అంతా కూడా ప్రభా నీ నామము అత్యధికమైన నామము గణపరిచేలాగా చేయమని వేడుకుంటున్నా తండ్రి. అలాగే నాయన నీకు తండ్రి, నీ శిశువులు అయితే ప్రభా నీకు తండ్రి, ఎక్కడ వెళ్ళినప్పుడు కూడా ప్రభా నీకు తండ్రి వాళ్ళకు ఒక పేరు నీ నామాన్ని బట్టి ఉంది ప్రభా. భూమిని తలకిందులు చేసే ప్రవక్తలు ఇక్కడికి వచ్చారా అని బైబిల్లో వాక్యం సెలవిస్తుంది ప్రభా నీకు తండ్రి. అలాగే నాయన నీకు తండ్రి, నిన్ను నమ్మిన ఏ విశ్వాసి ఏ కాలనీలో, ఏ ఏరియాలో, ఏ పట్టణంలో, ఏ సిటీలో ఉన్నా ప్రభా, ఆ కుటుంబాన్ని బట్టి ఆ ఏరియా అంతా ప్రభా నీకు తండ్రి మారు మనసు పొంది నిన్ను స్తుతించే వారుగా వాళ్ళని చేయమని యేసు క్రీస్తు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ మై జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.